రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఈబయ్యారం సిఐ వెంకటేశ్వరరావు సూచించారు. ఆయన మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరుపాక మండలం జానంపేట గ్రామంలో గ్రామస్తులకు రోడ్డు వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఎస్ఐ సురేష్తో కలిసి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఎప్పుడు నచ్చుతారు? మనం ఒక ప్రయోజకుడు అయ్యాక, ఒక జాబ్ కానీ ఏదో ఒకటి ప్రయోజకుడు అయ్యాక దానివల్ల మనం ఉపయోగం పొందినప్పుడే ఆ స్కూలు టీచర్ యొక్క గొప్పదనం తెలుస్తుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఒక 100 రూపాయలు ఫైన్ వేస్తే అప్పటికప్పుడు తిడుతుంటారు, ఇట్లా మాకే వేస్తున్నారు, ఒకసారి చూడొచ్చు కదా అంటారు. అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఇప్పుడు అనుకోకుండా హెల్మెట్ లేకుండా మేము బాగా ఇబ్బంది పెట్టి మీకు ఫైన్ వేసినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. 4 సార్లు వేస్తే ఖచ్చితంగా మా భయానికో ఏదో భయానికి హెల్మెట్ పెట్టుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా కింద పడ్డప్పుడు ఆ హెల్మెట్ వల్ల మీకు ఏమీ కానప్పుడు అప్పుడు మా గొప్పతనం తెలుస్తుంది. అంటే దాంట్లో మా గొప్పతనం ఏం లేదు, మా బాధ్యత అంతే, అది మా డ్యూటీ, మా బాధ్యత. కాబట్టి ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు, వద్దాక ఆపుతారు. ఎందుకు ఆపుతాం? మేము మాకేమొస్తుంది దానివల్ల? మా డ్యూటీ చేస్తాం అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీకు హెల్మెట్ పెట్టి ఇంటికి జాగ్రత్తగా పంపించాలని, ఇబ్బంది పెట్టాలనేది ఏం లేదు కదా. ఇంటి దగ్గర పెళ్లి కాని వాళ్ళు ఉంటే మనం మధ్యాహ్నం ఇంటికి పోయేటానికి ఎవరు ఎదురు చూస్తుంటారు? మన కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. ఎవరైనా అంతే, నేనంతే. పెళ్లి కాకముందు మా అమ్మ నాన్న ఎరా వస్తున్నావా అన్న, లంచ్ టైంకి అయితే టయానికి వస్తున్నావా, ఏం కూర చేయాలా ఎదురు చూస్తూ ఉంటారా లేదా? పెళ్ళి అయిన తర్వాత భార్య, పిల్లలు ఫోన్ చేస్తుంటారు, డాడీ లంచ్ టైం మీద వస్తున్నావా రావట్లేదా? అలాంటి ఎదురు చూస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వేరే రకమైన ఫోన్ కాల్ పోతే ఎంత బాధపడతారు? తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ. మన మీద ఆధారపడి ఉన్న, మన కోసం జీవించి ఉండే వాళ్ళు మనకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ వల్ల జరిగితే, ఏదైనా ఇబ్బంది అయితే ఎంత ఇబ్బంది పడతారు? మీరు అదొక్కటే ఆలోచించండి అంతే. మన వెనక మన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. మనం బండి మీద కానీ, కార్లో కానీ, ఏదైనా వెహికల్ దాంట్లో పోయేటప్పుడు జాగ్రత్తగా మనం ఇంటికి పోవాలి. ఒక 10 నిమిషాలు లేటుకి పోతే ఏం కాదు. బండి ఉంది, 60 స్పీడ్ మ్యాక్సిమం ఎంత పోవాలో అంతే పోవాలి. దానికి గ్రీన్ ఉంటుంది కదా, ఆ మార్జిన్లోనే చూసుకొని పోండి. అంతేగాని ఏదో అర్జెంటుగా పోవాలని ఏం లేదు. 10 నిమిషాలు లేట్ అయితే ఏం కాదు. అంబులెన్స్ ఒకటే దానికి ఎమర్జెన్సీ కాబట్టి స్పీడ్ పోతుంది, దానికి అది ఉంటుంది. మిగతా దేనికి కూడా